అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి పేరుతుంది. పెర్ప్లెక్సిటీ ఏఐ పేరుతో ఒక కృత్రిమ మీద సంస్థను స్థాపించడమే కాకుండా ఆ కంపెనీ విలువని $18 బిలియన్ వెళ్లేలా చేశాడు. ఎవరి అరవింద్ శ్రీనివాస్? చెన్నైకి చెందినవాడు. చెన్నై ఐఐటిలో 2017లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా లెర్నింగ్, దాంతోపాటు సాఫ్ట్వేర్ కోర్సెస్ అయినటువంటి లాంగ్వేజ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో పైథాన్, అప్డేటెడ్ అన్ని కూడా నేర్చుకున్నాడు. 2022లో పర్ప్లెక్సిటీ ఏఐ అనేటువంటి సంస్థని ఇంకో 3 పార్ట్నర్స్తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు పర్ప్లెక్సిటీ సంస్థ విలువ $18 బిలియన్ ఉంటే తాను $34.5 బిలియన్ క్రోమ్ని కొంటానని ఒక ప్రపోజల్ పెట్టాడు. గూగుల్ క్రోమ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తారు. ఒక చైనాని మినహాయిస్తే దాదాపుగా 80% ప్రపంచం క్రోమ్నే వాడుతూ ఉంటుంది. అయితే క్రోమ్ మీద కొంత ఇల్లీగల్గా చేస్తూ ఉందని ఎన్నో కోర్టు కేసెస్ నడుస్తూ ఉన్నాయి. గతంలో చాట్ జీపీటీ కూడా దాన్ని కొందామని ట్రై చేసింది, కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే దిశలో అరవింద్ శ్రీనివాస్ కూడా ఈ ప్రపోజల్ పెట్టడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే 3 ఏళ్లలో ఇంత ప్రోగ్రెస్ని చేయడం, అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గూగుల్ కొంత వెనకబడుతూ ఉంది. ఎందరో కాంపిటీటర్స్ వస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇండియాకి చెందినటువంటి, ముఖ్యంగా తమిళనాడుకి చెందినటువంటి అరవింద్ శ్రీనివాస్ ప్రపోజల్ సక్సెస్ అవుతుందా? ఇక గూగుల్ క్రోమ్ని కూడా డామినేట్ చేసేది ఒక ఇండియనే కాబోతాడో లేదో వేచి చూడాల్సిందే.